భూమి తీసుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్ని తీసుకొని వస్తా, నా ఫ్రెండ్స్ తో పాటు వస్తా అని చెప్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు భూమికైనా భార్య సెలెక్షన్ కైనా ఖచ్చితంగా అది మీ ఓన్ సెలెక్షన్ అయితే మాత్రమే హ్యాపీగా ఉంటుంది. చాలా మందికి తెలుసో తెలియకనో ఫ్రెండ్నో బంధువునో ఇంకొకరినో తీసుకొని వస్తారు. అట్లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు చెప్తున్నా, వచ్చిన ఏ పర్సన్ అయినప్పటికీ ఒక భార్య, ఒక డాడీ, మమ్మీ వీళ్ళు తప్పిస్తే అదర్గా వచ్చే ఏ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే హ్యాపీగా ఉండలేడు. డెఫినెట్ గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించిన ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప ఇంకా ఎవరు వచ్చినా కూడా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఇది మానవ నైజం. నా ఫ్రెండ్ నాకంటే ఎకనామికల్ గా బాగుండాలని కోరుకునేవాడు ఎవరు ఉండడు. 99% అబో డెఫినెట్ గా నా ఫ్రెండ్ అనే పర్సన్ కూడా బాగుపడాలి, కానీ నాకంటే ఎక్కువ బాగుపడాలనేంత విశాల హృదయం ఎవరికి ఉండదు. బంధువులైతే దాదాపు చాలా మంది రాబంధువులై ఉంటారు. నేను తీసుకొని ప్రాపర్టీ అతను తీసుకుంటే నాకంటే ఇక్కడ బాగుపడిపోతాడు అనే ఈర్ష, ద్వేష, రాగ ద్వేషాలు చాలా చాలా ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కడ పైకి కనిపించనీయకుండా